హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం అయితే వచ్చింది కదండి. ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు? నాకైతే మా పక్కింటి ఆంటీ కొంచెం గోరింటాకు అయితే ఇచ్చారు. సో మా పాపకైతే పెట్టేసి నేను కూడా పెట్టుకున్నాను. గోరింటాకు అయితే చాలా బాగా పండిందండి. సో ఇక్కడ లంచ్లోకి ఈరోజు కొత్తిమీర రైస్ చేద్దామని చెప్పి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే రైస్లోకి కావాల్సినవి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర రైస్లోకి ఒక కట్ట కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఒక పచ్చిమిరపకాయ, ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కొత్తిమీర పుదీనా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వంట చేయడానికి ముందే రెడీ చేసుకుంటే వంట అనేది చాలా ఈజీగా హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ దానిలో రైస్ అలాగే వాటర్ మరిగించి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మా పిల్లలకి దోశ అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఐరన్ ప్యాన్ మీద దోశ వేసేటప్పుడు ప్యాన్ అనేది చాలా వేడిగా ఉండాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ తుడుచుకొని దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. తనైతే తింటూ ఉంటుంది. ఇక్కడ నేను లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఈరోజు స్నాక్స్ అయితే యాపిల్ పెడుతున్నాను. తను యాపిల్ అయితే అంతగా ఇష్టపడదు, కానీ యాపిల్ ఫ్రూట్ అలవాటు చేయాలని నేనే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. అలాగే తన లంచ్ బాక్స్లోకి రైస్లోకి కాంబినేషన్గా కర్డ్ అయితే కొంచెం చక్కెర వేసి పెట్టేస్తాను. అలాగే ఇక్కడ రైస్ కూడా చల్లారిపోయింది. అది కూడా తన బాక్స్లోకి పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. ముందు మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టేసి రెడీ చేసి పంపిస్తే ఒక పని అయితే అయిపోతుందండి. మా బాబు అయితే కొంచెం లేట్గానే వెళ్తాడు. సో తనకైతే దగ్గరే స్కూలు. మా పాప వెళ్ళగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే మా బాబుకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ తనకు కూడా కొత్తిమీర రైస్ కొంచెం, అలాగే ఒక యాపిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇద్దరు స్కూల్కి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. అలా అయితేనే మనం మిగతా పనులు చేసుకోవడానికి ఎనర్జీ అయితే వస్తుంది. సో మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ కొంచెం రైస్ అయితే మిగిలిందండి, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడ నేను గార్లిక్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆ రైస్లో కొంచెం వెల్లుల్లి, కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆనియన్స్, గార్లిక్, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని స్పూన్ పోపు గింజలు యాడ్ చేసుకొని పోపు బాగా వేగిన తర్వాత అన్నం అనేది దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే గార్లిక్ రైస్ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి ఇక్కడ పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం పీతాంబరం పౌడర్తో అలాగే విమ్తో క్లీన్ చేసుకుంటే రాగి కానీ ఇత్తడి వస్తువులు కానీ మంచిగా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను దేవుడికి సంబంధించినవి క్లీన్ చేసుకోవడానికి సబ్బు అలాగే స్క్రబ్బర్ అనేది విడిగా పెట్టుకుంటాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని అయితే తుడుచుకుంటాను. ఇలా తుడుచుకొని కొంచెం ఆరిన తర్వాత నేనైతే పక్కన పెట్టుకుంటాను. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ పొటాటో ఫ్రై చేయడానికి ముందు రోజే ముక్కలు కట్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలాగే ఈవినింగ్ బాబా టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ ప్రసాదం అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అనేది కుక్ చేసుకొని దానిలో కొంచెం ఆయిల్, సాల్ట్, కరివేపాకు, పసుపు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పోపుకు కావాల్సినవి కూడా ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకోవడం వల్ల పోపు వేసుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది. ముందు ఆయిల్ తీసుకొని పల్లీలు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత పోపు అనేది ఈ రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. పోపు అంతా రైస్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ముందుగానే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఉంచుకున్నాను. అది కూడా మిక్స్ చేస్తున్నాను. ఇంతేనండి, సింపుల్గా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. లాస్ట్ వీక్ శనగలు అయితే ప్రసాదంగా తీసుకెళ్ళాను. ఈ వీక్ పులిహోర అయితే తీసుకొని వెళ్తున్నాను. అలాగే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.